కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ని మీ ప్రాంతంలో ప్రారంభించండి. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు? మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా. ఫస్ట్ 1 మంత్ నేను అసలు బయటికే రాలేదు. నేను ఇంట్లోనే ఉన్నా 1 మంత్. నేను ఆగస్ట్ 1కి వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న చిన్న నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 మంత్ అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట. అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా? నాకు తెలియదని నేను చూడలేదు. ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు. ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత నీకు తెలీదు అని అడిగారు. నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు. కాంటాక్ట్స్ నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట. అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు. ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన. అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే నాకైతే తెలిసిన మటుకైతే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట. అంతా జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరైనా అడగండి, కింద కామెంట్ చేయండి అని. ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు, బొంగు లేదు అంటారు. హైదరాబాద్ మీరు చూడండి, అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి, కామెంట్స్ లో ఆర్గానిక్ ఫామ్ లేదు, బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది. ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు. వీళ్ళు ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలుసు వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవి అంటే తెస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ కానీ ఇవి తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఆ ఏదైతే వీళ్ళు తెస్తున్నారో అవి కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ. ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడైనా చెప్పేది ఇదే. ఆ కంపెనీలో ఏముంటది అనేది మనకు తెలియదు. మరి అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అవును లైక్ ఉంటది కదా, ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు కదా. ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు గానీ లేకపోతే తెచ్చే వాళ్ళు వంశీకి గానీ వీళ్ళకి గానీ ఎవరికి ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది. మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది, ఇవైతే ఒరిజినల్ కాదండి, నాకు డౌట్ గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలా సార్లు. అప్పుడు వాళ్ళు కాదండి, కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే. చాలా మంది ఫోన్లు చేసి మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడిగా ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్దగా రావని ఒకళ్ళు. అలా కొంతమందికి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్ళిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి, నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు. అంటే ఫార్మింగ్ మీద ఉంది. ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి, అన్ఆర్గానిక్ అని ఏమి అనిపించాయి? అవి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అండి. అప్పుడు నేను ఉన్నంత సేపులోని డౌటే. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను, తక్కువ ఆర్డర్ చేయటం. అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రోడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్ని అవి కూడా 25%, 30% వస్తాయి. అంటే మిగతా 70, 75, 80% మొత్తం అంతే వేస్ట్. అది ఆర్గానిక్ కాదు. అంటే కాదని చెప్పలేం, అక్కడ ఏమొస్తున్నాయో తెలియదు కదండి. కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్. అంతే ఇంకంతే అనుకోవాలి, అది ఫేక్. మరి ఇప్పుడు మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము, అక్కడ వీడియోస్ చేయడము, అవన్నీ దేనికి వెళ్తున్నారు? మరి అక్కడి నుంచి ఏం తేయడానికి వెళ్తున్నారు? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా లేకపోతే ఏమైనా తేయడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రోడక్ట్ ని చూపిద్దామని వెళ్తారు అక్కడ వరకు.
ఒక ప్రోడక్ట్ని చూపించడానికి, ఒక పసుపు కొమ్ము నాకు చూపించడానికి అంత దూరాలు వెళ్ళడం అవసరం లేదు. మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు. మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా అన్నీ పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు, అంతేగాని వేరే కంపెనీ మీద డిపెండ్ అవడం ఎందుకు? సో నువ్వు పండించలేవు, 50% పండించగలుగుతున్నావు నువ్వు, కానవా 50% ఫార్మర్ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు ఫార్మర్స్ ఎంతమంది ట్రైబర్ అక్కడ మన వైజాగ్ దగ్గర ఉంటారు, ట్రైబర్స్ వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. రీసెంట్ గా నాకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక 2-3 ఫోన్ చేశారు అనమాట. వాళ్ళకి ఎలా చేసుకోవాలో తెలియట్లేదు, వాళ్ళకి మార్కెటింగ్ తెలియదు, వాళ్ళకి పండించేస్తున్నారు వాళ్ళు. మినుములని, పెసలని చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు మాకు తెలియదు సార్, ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, వాళ్ళకి మేము ఇస్తాం మేము స్టోర్లోకి అని. వాళ్ళు మేము ఒరిజినల్గా మేము కొండల్లో పండించినవి, మాకు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఈడ అని అలాంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఈయనకి తక్కువకి వస్తాయి. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, అక్కడ కందిపప్పు ఉంది సార్, ఒక కందిపప్పు వాల్యూ అక్కడ వచ్చేసరికి 130 నుంచి 150 రూపాయలు, 170 రూపాయలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అలాంటిది 250, 270, 300 పెట్టుకున్న ఆర్గానిక్లో అది ఒక రీజనబుల్ ప్రైస్ అవుతుంది జనాలకి. వీళ్ళు కంపెనీ నుంచి తెచ్చింది సగానికి అది కరెక్టో కాదో తెలియదు, దాన్ని తీసుకొచ్చి దాన్ని డబల్ రేట్ పెట్టుకుని అమ్ముకోవటం. రేట్ అయితే ఎక్కువే ఉంటాయి సార్, దానికి సంబంధించింది కాదు. ఇంక అసలు రేట్ల గురించి మాట్లాడాలి. డబల్ త్రిబుల్ కూడా ఉంటాయి కొన్ని. అవునా? సంబంధం లేని రేట్లు, అన్నిటికన్నా తక్కువ రేట్లు అని చెప్తారు. చాలా తక్కువగా వస్తుంది, మంచిగా ఉంటుంది మా దగ్గర ప్రొడక్ట్స్. గూగుల్ రివ్యూస్ చూడండి ఒకసారి, మీరు మ్యాప్స్ ఓపెన్ చేసి గూగుల్ రివ్యూస్ చూడండి. గూగుల్ మ్యాప్స్ వంశీ ఫార్మ్స్ గచ్చిపోలు అని కొట్టండి, కింద ఎక్కడైనా సరే పర్లేదు ప్రైజెస్ బాగానే ఉన్నాయంటే మాత్రం నాకు చెప్పండి. ఇప్పుడే నిన్న అన్న మాటలని వెనక్కి తీసుకుంటా. ఓకే, కాదు మరి మీరు చెప్పలేదు ఆయనకి ఎందుకన్నా ఇంత రేట్లు వేసి పంపుతారు? నేను ఒక్క నిమిషం ఆలోచించండి. నేను బిల్డింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అంతా కూడా నాకు తెలిసిన అతని ద్వారా పెట్టించా. నేను ఉన్నప్పుడు ఏ ప్రైజ్లు ఉన్నాయి, నేను వచ్చేసిన తర్వాత ఏ ప్రైజ్లు ఉన్నాయి చూడండి ఒకసారి. అసలు మీరు వచ్చేసాక పెరిగాయి? నేను వచ్చేసిన వెంటనే పెరిగిపోయినాయి. నేను ఏ రోజు అయితే ఆయనకి జూలై 20 చెప్పాను, నేను ఆగస్ట్ 1కి వెళ్ళిపోతాను. నేను ఆగస్ట్ 25కి, జూలై 25కి సాఫ్ట్వేర్ అంతా హ్యాండ్ ఓవర్ చేసాను వాళ్ళకి. ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి చెప్పి, వాళ్ళ మమ్మీగా అవి చెప్పి రేపించేసాను. అవన్నీ డబల్ అప్పుడే మార్చుకున్నారు. అప్పుడు దాకా నేను ఉన్నంతసేపు కేజీ ఒక ఆకుకూర 120 రూపాయలు ఉండేది, ఈరోజు 180 రూపాయలు. నేను వచ్చిన తర్వాతే రేట్లు మారినాయి. నేను ఉన్నంతసేపు ప్రైజుల డిస్కషన్ అంతా కూడా నా దగ్గర జరిగింది, నేనే పెట్టేసాను ప్రైజులు అన్నీ కూడా. ఆయన ఎప్పుడు కూడా ప్రైజుల దగ్గర ఇన్వాల్వ్ అవ్వలే. చెప్పేవారు అయితే ఏ ప్రైజ్ ఎంత ఉంది, ఏ ప్రైజ్ ఎంత ఉంది, దానికి ఇంత పర్సెంటేజ్ కొట్టేసి అని చెప్పేశారు. నేను ఏ రోజైతే నేను బయటకు వచ్చేసిన నేను ఉన్నప్పుడే వాళ్ళు మారుస్తున్నారు. కొన్ని మార్చారు, అన్ని మార్చలేదు. ఆగస్ట్ 1 నుంచి మారినాయి ఇవన్నీ.